నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కోట్లాది మంది గుండెల్లో జగన్ ఉండడమే నిజం. ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించిన సిద్ధం సభలో పాల్గొని ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలకు గూడూరు విద్యార్థి. జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో క్రీడాకారు నవీన్ కుమార్ ను అభినందించిన ఉప విద్యాశాఖ అధికారి శివప్రకాష్ రెడ్డి, ఉపాధ్యాయులు. కన్న తల్లిదండ్రులే హతమార్చారు. చిట్టమూరులోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బాలిక హత్య కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. నేను నెల్లూరులోనే ఉండి అభివృద్ధి చేస్తా. నెల్లూరు నగరంలోని 39వ డివిజన్లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ. మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమా అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఏలూరు జిల్లాలోని దెందులూరులో నిర్వహించిన సిద్ధం సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సిద్ధం సభకు లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. ఏలూరు జిల్లా దెందులూరులో సిద్ధం 2 సభ జరిగింది. ఈ సభకు ఉభయ గోదావరి జిల్లాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ సభకు హాజరైన సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, రామాయణం మహాభారతంలో ఉన్న విలన్లందరూ చంద్రబాబు, ఎల్లో మీడియా దత్తపుత్రుడి రూపంలో ఇక్కడే ఉన్నారని ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరిగానే కనిపిస్తాడని, కోట్ల మంది హృదయాల్లో వైఎస్ జగన్ ఉన్నాడని పేర్కొన్నారు. ప్రజలు నా స్టార్ క్యాంపెయినర్లని, పేదలకు అండగా నిలిచేందుకు 57 నెలల్లో 124 సార్లు బటన్ నొక్కానన్నారు. ఈసారి మీరు నా కోసం బటన్ నొక్కి ఓట్లేయాలని ఆయన పిలుపునిచ్చారు. మహాభారతము మన కర్మ ఏమిటంటే మన రాష్ట్రంలో రామాయణము మహాభారతము ఈ రెండింటిలోని ఉన్న విలన్ అంతా కూడా ఓ చంద్రబాబు నాయుడు గారి రూపేనా, ఓ దత్తపుత్రుడి రూపేనా, ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కోవొట్టులు. ఇంతమంది తోడేళ్లందరూ కూడా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్న పరిస్థితులు గమనిస్తే, కానీ సీను నుంచి చూస్తే ఈ సీను ఎలా కనిపిస్తుంది అంటే జగన్ ఒంటరివాడిలా కనిపిస్తాడు. వాళ్ళ వైపు నుంచి చూసినప్పుడు ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరివాడి మాదిరిగానే కనిపిస్తాడు. కానీ నిజమేమిటి అనంటే ఇక్కడ కనిపిస్తా ఉన్నదే నిజం. ఇది అసలు సీను. ఇన్ని లక్షల హృదయాలలో, ఇన్ని కోట్ల మంది హృదయాలలో మీ జగన్ మీ గుండెల్లో మీరు స్థానం ఇచ్చి మీ ఇంటి బిడ్డగా మీ జగన్ మీ గుండెల్లో తెలుగుదేశం పిలుస్తోంది, రా కదలి రా అని చెప్పి అంటా ఉన్నాడు. పిలుస్తా ఉంది. ప్రజల్ని కాదు, పార్టీలను పిలుస్తా ఉన్నాడు, దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు. నేనిచ్చే ప్యాకేజీ కోసం రా కదలి రా అని చెప్పి దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు, వదినమ్మను పిలుస్తా ఉన్నాడు. కమలం పార్టీలో చేరి అక్కడ నా మనిషిగా రా కదలి రా అని చెప్పి వాళ్ళ వదినమ్మను పిలుస్తా ఉన్నాడు. రాష్ట్రాన్ని అన్యాయంగా అడ్డగోలుగా విడగొట్టిన రాష్ట్ర ద్రోహుల పార్టీని, వైఎస్ఆర్ గారి మరణం తర్వాత ఆయన పేరును కూడా అన్యాయంగా ఛార్జ్ షీట్ లో పెట్టిన నమ్మక ద్రోహుల పార్టీని 4 ఓట్లు చీల్చినా చాలు నువ్వు కూడా రా కదలి రా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుస్తా ఉన్నాడు. మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద, ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంట్ కు ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు. చంద్ర గ్రహణాలు ఉండవు. లేదంటే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుంది, టీ గ్లాస్ పట్టుకుని పేదల రక్తం తాగేందుకు లకలకాట్టు ఇంటింటికి వచ్చి అబద్ధాలతో మోసాలతో ఒక డ్రాకులా మాదిరిగా మీ తలుపు తడుతుంది. గడప గడపలోనూ కూడా, ప్రతి ఇంట్లోనూ కూడా, ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్పండి, ఆ ప్రతి అవ్వాతాతకు చెప్పండి, ఆ ప్రతి అన్నతమ్ముడికి చెప్పండి. ఈ సభలో మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కన్న తల్లిదండ్రులే బాలికను హత్య చేశారు.
పుట్టుకతోనే దివ్యాంగురాలు కావడం, మంచానికే పరిమితం అవడంతో విసుగు చెందిన తల్లిదండ్రులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ మేరకు చిట్టమూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వివరాలు వెల్లడించారు. చిట్టమూరు గ్రామ చెరువులో గత నెల 24వ తేదీన బాలిక మృతదేహం లభ్యమైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టి బాలిక ఎవరిదనేది తేల్చారు. కన్న తల్లిదండ్రులే చిన్నాన్ని హత్య చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు చిట్టమూరులోని పోలీస్ స్టేషన్లో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. బాలిక హత్య వివరాలు వెల్లడించారు. పెళ్లకూరు మండలంలోని తాల్వాయిపాడు గ్రామానికి చెందిన బాలిక పుట్టుకతోనే దివ్యాంగురాలు కావడం, మంచానికి పరిమితం అవడంతో బాలిక తల్లిదండ్రులు గురవయ్య, మమతలు ఆర్థికంగాను మానసికంగాను ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇద్దరూ కలిసి బాలికను స్వగ్రామంలోనే ఊపిరి ఆడకుండా చేసి చంపారు. మృతురాలు తల్లి ఊరైన కోట మండలంలోని లక్ష్మక్క కండ్రికకు వెళ్లే మార్గంలో ఉన్న చెరువులో పడేసి వెళ్లిపోయారు. ఈ మేరకు పోలీసుల విచారణలో నిజాలు వెలుగు చూశాయని, నిందితులను అరెస్టు చేశామని డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు. చిట్టమూరు విలేజ్ అవుట్స్కట్స్ లో ఉన్న పెద్ద చెరువులో మన జనవరి 24వ తారీఖున ఒక అన్ఐడెంటిఫైడ్ గర్ల్ చైల్డ్ ఆడపిల్ల మృతదేహాన్ని మనం కనుగొనడం జరిగింది. గుర్తు తెలియని శవంగా 3 నుంచి 5 సంవత్సరాలు ఉన్న పాపగా గుర్తించి మనం ట్రై చేశాము. ఎవరో తీసుకొచ్చి అక్కడ చంపి ఆడేసి ఉంటారని కానీ అదుదారి పడడానికి అవకాశం లేదు కాబట్టి మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మా ఎస్ఐ గారు, మా సిఐ గారు, మన వాకాడ సిఐ గారు హరికృష్ణ, అలాగే చిట్టమూరు ఎస్ఐ గారు గోపి అను మా అమ్మాయి, ఇంకొక అమ్మాయి లక్ష్మి భవాని, ఇద్దరు కలిసి ఆ ముగ్గురు ఆఫీసర్స్ దీని మీద కొంచెం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. గుర్తు తెలియని ఆడపిల్లని ఎవరు చేసి ఉంటారా అనే ఉద్దేశంతో ఆ కోణంలో మేము వెరిఫై చేయడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మా ఎస్ఐ గారు, మా సిఐ గారు ఒక టీములు అరేంజ్ చేసి, వాళ్ళే టీములుగా ఉన్నారు, మేము అరేంజ్ చేసి జరిగింది. వాళ్ళే ఆ టీముల్లో మెంబర్స్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలంటే అంత ఈజీగా మనకు ఐడెంటిఫై కాలేదు. టెక్నికల్గా మనం కొన్ని సాంకేతికంగా కొన్ని కార్యక్రమాలు, లేకపోతే మనకున్న ఇన్ఫార్మేషన్ సిస్టమ్ ద్వారా కనుక్కొని 2వ తారీఖున సుమారుగా అంతే కదా మనం కనుక్కోవడం జరిగింది. మేము ఎంక్వైరీ చేస్తే తాల్వాయిపాడు గ్రామం మండలం, పెళ్లకూరు మండలం, అక్కడ పాప మిస్ అయినట్టుగా మనకు నోటీసులో రావడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ పాపని తల్లిదండ్రులు అమ్మాయి పుట్టుకతోనే పేరు పెట్టారు. వాళ్ళు ఆ పాపకి శిల్ప అని, గురి శిల్ప అని, ఆ అమ్మాయికి 3 సంవత్సరాలు నేను చెప్పారు. తర్వాత మన ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. పుట్టుకతోనే ఫిజికల్గా అమ్మాయి హ్యాండిక్యాప్, మెంటల్గా కూడా అంత డెవలప్ కాల, మెంటల్గా ఇది హెల్త్ ఉంది, ఫిజికల్గా ఇది హెల్త్ ఉంది. అమ్మాయి కదలట్లేదు, మంచంలోనే ఉంటుంది. వాళ్ళు ఉన్న ఆర్థిక పొజిషన్ కూడా బాగా వీక్. వాళ్ళు వర్కర్స్, కూలి పనులు చేసుకుంటా ఉంటారు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇట్లా పిల్లని ఎన్ని రోజులు మంచంలో పెట్టి చూసుకోవాలనే ఉద్దేశంతో చూడలేక, ఏం చేయలేక, ఏం సలహాలు అడుక్కోకుండా ఆ పిల్లని ఇట్లా పెరిగినా కానీ మనకు భారం అయిద్దరు ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు ఆ పిల్లని 20వ తారీఖున, పోయిన నెల జనవరి 20వ తారీఖున ఇంట్లోనే తల్వాయిపాడు గ్రామంలోని ఇంటి దగ్గరే పిల్లని తండ్రి గొంతు పిసికి మూతి మీద దిండేసి అది టవల్ వేసేసి చంపేయడం జరిగింది. తల్లి బయట ఉంది కాపలాగా, ఎవరు వస్తారేమోనని భయంతో ఉంటారు. ఎందుకంటే ఆ చేసిన ఏదో పని కాబట్టి భయంగా ఉండి తల్లి బయట ఉంది, తండ్రి ఇంట్లోనే స్మోదరింగ్ చేసి చంపారు. తోటిని కూడా గొంతు కూడా పట్టుకోవడం, చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఏం చేయాలని అర్థం కాక ఇద్దరు కలిసి భుజం వేసుకొని టవల్ వేసుకొని తీసుకొచ్చి ఎక్కడ వేయాలని ఆలోచించుకుంటూ వచ్చి వాళ్ళకి ఇటు పోయే అలవాటు ఉంది వాళ్ళకి. ఆ అమ్మాయిది ఆ ఊరు నుంచి ఇటు కోట విలేజ్, ఇప్పుడు ఈ రూటు రావడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడో మారుమూల ప్రదేశంలో వేద్దామనే ఉద్దేశంతో కన్ఫ్యూజన్ కానీ ఆ చెరువు కొంచెం లోపలికి ఉంటుంది కాబట్టి లైట్గా తీసుకుపోయి ఆ చెరువులో వేయడం జరిగింది. ఎక్కడికి ఇటు చిట్టమూరు చెరువుకి వచ్చి వేసేసారు 20వ తారీఖు. మన 24వ తారీఖున మనం ఐడెంటిఫై చేసాం. ఎవరో మనలాంటి వాళ్ళు ప్రజలు ఇక్కడ వచ్చి తెలియపరచడం జరిగింది. ఒక అన్ఐడెంటిఫైడ్ చైల్డ్ బాడీ తేలాడుతూ ఉంది అని వాళ్ళకి మనం పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ తీసుకోవడం జరిగింది. ఈ బాడీని మన వీళ్ళని ట్రేస్ చేసుకొని వీరిని నిన్న మన సిఐ గారు, వాకాడ సిఐ గారు, ఎస్ఐ గారు, గోపి గారు, వీరందరూ వాళ్ళ మీద మనం ఇన్వెస్టిగేషన్ చేయడంతో వాళ్ళు భయపడిపోయారు. ఎట్టా పోలీసు వారు ఇచ్చేస్తున్నారు ఉద్దేశంతో నేను అటు రోజు మనం ఆ సమాచారం మేరకు అరెస్ట్ చేయాలి. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఏర్పాటై ఉన్న జిఎస్ఆర్ పురపాలక ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి నవీన్ కుమార్ జాతీయ స్థాయి అథ్లెటిక్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో 1వ పట్టణ పరిధిలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఆ విద్యార్థిని ఉప విద్యాశాఖ అధికారి శివప్రకాష్ రెడ్డి అభినందించారు. 2వ పట్టణ పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఏర్పాటై ఉన్న జిఎస్ఆర్ పురపాలక ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి నవీన్ కుమార్ జాతీయ స్థాయిలో జరిగే అథ్లెటిక్ పోటీలకు ఎంపికయ్యారు.
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో ఈ నెల 16 నుండి 18వ తేదీ వరకు జరిగే అథ్లెటిక్ పోటీలకు క్రీడాకారులు హాజరు కానున్నాడు. ఈ నేపథ్యంలో భాగంగా పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప విద్యాశాఖాధికారి శివప్రకాష్ రెడ్డి ఆ విద్యార్థిని అభినందించి సత్కరించారు. అనంతరం శివప్రకాష్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ విద్యార్థి క్రీడల్లో ప్రతిభ కనపరచడం అభినందనీయమన్నారు. జాతీయ స్థాయి పోటీలకు జిఎస్ఆర్ పురపాలక పాఠశాల విద్యార్థి ఎంపిక కావడం సంతోషంగా ఉందని వారు వివరించారు. శివకుమార్ అనే విద్యార్థి అథ్లెటిక్స్లో గుజరాత్లో జరగబోయే కాంపిటీషన్స్కి సెలెక్ట్ కావడం మరి నిజంగా చెప్తానంటే అది గూడూరు పాఠశాల విద్యార్థులకు మరి ఆ అబ్బాయికి కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఆ అబ్బాయికి సరైన కోచింగ్ ఇచ్చిన వెంకట సుబ్బయ్య పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరి అబ్బాయి మరి జిల్లా ఏది దేశ స్థాయిలో జరిగే కాంపిటీషన్స్లో మరి గెలుపొందాలని అబ్బాయిని ఆశీర్వదిస్తూ మరి ప్రభుత్వం కూడా ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. కాబట్టి మరి అచీవ్మెంట్ సాధిస్తారని అబ్బాయిని మళ్ళీ ఒకసారి ఆశీర్వదిస్తే ఆల్ ది బెస్ట్ అని చెప్పడానికి కోచ్ కూడా మరి ప్రాపర్ కోచింగ్ ఇచ్చి ఈ షార్ట్ పీరియడ్ అబ్బాయి మరి. నేను వెంకట సుబ్బయ్య, ఎస్ఏపిఈ, జిఎస్ఆర్ మున్సిపల్ హై స్కూల్ గూడూరు. ఈరోజు చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. మా పాఠశాల నుండి నవీన్ కుమార్ అనే అబ్బాయి జాతీయ స్థాయిలో జరిగే అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక కావడం జరిగింది. ఈ అబ్బాయి గుజరాత్ అహ్మదాబాద్లో జరిగే ఈ పోటీలకు 16 నుంచి 18 వరకు జరగబోయే ఈ పోటీలకు ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు గుజరాత్ అహ్మదాబాద్లో జరిగే ఈ పోటీలకు పాల్గొనడం జరుగుతుంది. ఈ అబ్బాయి చాలా కష్టపడి ఇంతకుముందు స్కూల్ గేమ్స్లో మరియు ఇప్పుడు ఈ నేషనల్స్కి ఎంపిక కావడం జరిగింది. ఇదే విధంగా లాస్ట్ ఇయర్ కూడా లాజం అనే విద్యార్థి మా పాఠశాల నుంచి ఎంపిక కావడం జరిగింది. అథ్లెటిక్స్లో ఈ విధంగా మా పిల్లలు ఎంపిక కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అథ్లెటిక్స్లో ఎవరైతే పార్టిసిపేట్ చేసి గెలుస్తారో వాళ్ళే దేశానికి సేవ చేయగలుగుతారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ అని చాలా అవకాశాలు ఉన్నాయి. స్పోర్ట్స్ కోటా కూడా ఉంది. ఈ కోట పిల్లలకి ఎంతగానో ఉపయోగపడుతుంది. వీళ్ళు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా దృఢంగా కావడానికి ఈ అథ్లెటిక్స్లో ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాఠశాల పీడి వెంకట సుబ్బయ్య, ఎస్జీఎఫ్ నియోజకవర్గం కోఆర్డినేటర్ శివకుమార్, మ్యాజిక్ బస్సు సంస్థ కోచ్ లత, వన్నూరు మౌనేంద్ర తదితరులు పాల్గొన్నారు. నేను నెల్లూరు వదిలి ఎక్కడికి పోనని నన్ను అన్నవారే నెల్లూరు వదిలి వెళ్లిపోయారని మాజీ మంత్రి నారాయణ తనదైన శైలిలో నగర ఎమ్మెల్యేకు చురుకులంటించారు. నెల్లూరు నగరంలోని 39వ డివిజన్లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఆదరించాలని కోరారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు కరిముల్లా, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అనురాధ, నాయకులు ప్రసాద్, విజేతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో మూలాపేటలో అంటే 39వ డివిజన్లో 78, 79 ఆ యొక్క 2 బూతుల్లో ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము. అయితే ప్రజల యొక్క స్పందన అనూహ్యంగా ఉంది. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, తెలుగుదేశం ప్రభుత్వంలో 2014-19కి అనేక కార్యక్రమాలు చేపట్టి దాదాపు 95% పూర్తయినాయి. ఆ బ్యాలెన్స్ అలాగే ఆగిపోయినాయి. అవి కంప్లీట్ అయ్యి ఉంటే నెల్లూరు సిటీ ఒక స్మార్ట్ సిటీ అయిపోయేది. స్మార్ట్ సిటీ కావాలంటే అండర్ గ్రౌండ్ సివరేజ్ ఉండాలా. ఎందుకే అండర్ గ్రౌండ్ సివరేజ్ అంటే దోమలు లేని నగరం, ప్రజలు ఆరోగ్యం ఉండాలా. స్మార్ట్ సిటీ అంటే ఆరోగ్యంగా ఉండాలంటే దోమలు లేని నగరం కావాలి. దోమలు లేని నగరం కావాలంటే ఒకటే మార్గం, అండర్ గ్రౌండ్ సివరేజ్. మనం ఎంత కాలువల్లో మట్టి తీసినా, చవిటి కాలువలు అంటారు వాటిని, ఆ కాలువల్లో మట్టి తీసినా లేదు వాటిలో ఫాగ్ మందు కొట్టినా ఏది చేసినా ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. పర్మనెంట్ సొల్యూషన్ ప్రపంచంలో డెవలప్ అయిన అన్ని దేశాలలో సిటీగా ఉండాలంటే, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళు తాగే నీరు ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు వాళ్ళు తినే తిండి, వాళ్ళు తాగే నీరు, ఈ రెండింటి వల్ల వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు మెరుగవుతాయి.
అందుకని డ్రింకింగ్ వాటర్ మనకు పెన్నా రివర్ నుంచి ఇక్కడ నుంచి తీసుకునేవాళ్ళు. అది ఎండాకాలం కిందకి పోయి దాంట్లో నుంచి ఎర్రగా నీళ్ళు రావటం, మట్టి నీళ్ళు రావటం ఇలా ఉంటే సంగం బ్యారేజ్లో 365 రోజులు పుష్కలంగా నీళ్ళు ఉంటాయి. ఆ నుంచి 37 కిలోమీటర్లతో పక్కన కొండ ఉంటే దానికి పంప్ చేసి అక్కడ నుంచి గ్రావిటీతో తీసుకొచ్చాం. అది కూడా 85% అయిపోయింది. మనుబోలులోని జెడ్పీ బాలిక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసి పదవీ విరమణ పొందిన గుర్రాల హల్లెలూయా కుమారుని ఉపాధ్యాయులు, నాయకులు తదితరులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ వజ్రమ్మ తదితరులు మాట్లాడుతూ ఉపాధ్యాయునిగా ఆమె పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి మంచి పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం వసంతకుమారి, మండల ఉపాధ్యక్షుడు వెంకటరమణారెడ్డి, నాయకులు హరిగోపాల్ రెడ్డి, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, రవీంద్రారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు రాజేశ్వరమ్మ, సుధాకర్ రెడ్డి, హెచ్ఎం డేవిడ్, మురళిరెడ్డి, రాధయ్య, బలరామయ్య, రఫీ తదితరులు పాల్గొన్నారు. మాకు మా పిల్లలకు 22 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో సేమ్ డిపార్ట్మెంట్ ఒప్పుకోలేదు. తన సన్మాన కార్యక్రమాన్ని దంపతులు సన్మానిస్తున్నారు. తన గిఫ్ట్ మా ఇంద్రమ్మ, నువ్వు రమ్మ. కరోనా సమయంలో తాళాలు ఒకసారి మేడం గారి దగ్గర ఇచ్చాం. మేము మాకు వర్షమై విపరీతంగా వర్షమై ఇక్కడ వాగులు అడ్డగిచ్చేస్తే ఆమె ఎక్కడో కారులో ఎక్కడో ఉంటే తిరిగి పొదలకూరు నుంచి వచ్చి మా తాళాలు ఎత్తుకొని మేడం గురించి మాకు దగ్గరగా తెలియకపోయినా మాకు విజయ్ కుమార్ సార్, జయగర్ సార్ అందరూ తెలుసు కాబట్టి ఆ మేడం గురించి మన హెచ్ఎం వసంత కుమార్ మేడం గారు బాగా చెప్పడం జరిగింది. ఎంతోమంది విద్యార్థులను బాగా భవిష్యత్తులో మంచి పేరు ప్రతిష్టలో రావాలని మంచి హృదయంతో తీర్చిదిద్దిన ఆ మేడం గారికి మరి సభా వేదిక సందర్భంగా శుభానందనలు తెలుపుతున్నాను. మేడం గారు శ్రేష్ఠ జీవితంలో కుటుంబము ఆయురారోగ్యాలుగా ఉండాలని ఆ భగవంతుని దేవుళ్ళు ఎల్లవేళ కుటుంబం ఆశీర్వదించాలని అందరిని ఇక్కడికి చేర్చింది. ఇక్కడ ఈ మేడంకి ఈరోజు రిటైర్ ఫంక్షన్కి ఇచ్చేసిన ప్రజాప్రతినిధులు, టీచర్సు, పిల్లలు, ఇక్కడ భరతనాట్యం చేసిన పిల్లలు అందరికీ నా ధన్యవాదాలు. ఎప్పుడు మేడం గారు కలకాలం జీవితాంతం సుఖ సంతోషాలతో జీవించాలని, మేడం ఎప్పుడు క్రిస్టియన్ ప్రార్థనలతోనే నడవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. వాళ్ళ బిడ్డల కన్నా కూడా మిన్నగా మనల్ని చదివిస్తే మనము కూడా జీవితంలో ఏదో ఒక రూపంలో మనం ఉన్నతమైన స్థితికి రావాలని ఆశించి చదువు చెప్పే మామూలుగా ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు ఒక టీచర్స్ మాత్రమే. వాళ్ళ బిడ్డల్ని ఎలా చూస్తారో మన వాళ్ళు కూడా అలాగే చూస్తారు. వాళ్ళ బిడ్డలు ఎంత బాగా చదువుకోవాలనుకుంటారో మన బిడ్డలు మనం కూడా అంత బాగా చదువుకొని ప్రయోజకులు అయితే అక్కడ ఎవరైనా పోతే ప్రయోజకుడైన స్టూడెంట్ కనిపిస్తే వాడు నా స్టూడెంట్ అని గర్వంగా చెప్పుకుంటారు. మనం కూడా ఏంటంటే మనం టీచర్స్ అని చెప్పి గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం. ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ ఇయర్ నవంబర్లో మేము ఒక చిన్న గెట్ టుగెదర్ ఫంక్షన్ పెట్టాము. ఇక్కడ ఈ స్కూల్లోనే చదువుకున్నాం కాబట్టి మేము హెచ్ఎం గారిని ఇన్వైట్ చేయడానికి వెళ్తే దాదాపుగా ఆయనకి 80 సంవత్సరాలు ఉంటాయి. మా రాధాకృష్ణమూర్తి గారు హెచ్ఎం గారికి. ఆయన ఆ టైంలో కూడా పక్కనున్న పిల్లలందరినీ పిలిపించుకొని అందరికీ ట్యూషన్స్ చెప్తున్నారు. ఏం సార్ అంటే టైం పాస్ కోసం అన్నారు. తన వంతు గురువు బాధ్యతలను వాళ్ళ ఎదుగుదలకు వాళ్ళకు అందించినటువంటి అభివృద్ధికి వాళ్ళు మంచి ఉన్నత స్థాయిలో విద్యార్థులుగా ఆమె జీవించి వాళ్ళకి ఆమె విద్యాబోధనను అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళు ఈ స్కూల్ ఇక్కడ టీచర్గా ఆమె మొత్తం టీచర్ జీవితాన్ని 22 సంవత్సరాలు గడిపి ఈ అనుబంధాన్ని ఈ స్కూల్ నుంచి విడిపోతుందా అన్న బాధగా హెచ్ఎం గారి దగ్గర చెప్పింది. మరలా కూడా నాకు స్కూల్కి రావాలనిపిస్తుందంటే ఎందుకంటే ఈ స్కూల్ వాతావరణం అది ఎక్కడైనా కూడా ఒక టీచర్గా రిటైర్మెంట్ తీసుకునేటప్పుడు వాళ్ళకి ఆ బాధ మిగిలి ఉంటుంది. ఎందుకనంటే ఇంకొంత కొరత ఇంకా నాకు చెప్పాలనే ఆ తపన ఉంది, చెప్పాలనే ఆ బాధ్యతని నాకు గుర్తొస్తూ ఉంది అన్నప్పుడు నిజంగా కూడా మేము ఈ స్కూల్లో 10th క్లాస్ చదివి విడిపోయేటప్పుడు కూడా విద్యార్థులు వాకాడు మండలంలోని జువ్వునట్టు పంచాయతీ పరిధిలో ఉన్న తూపిలి గ్రామంలో
విద్యా ఫౌండేషన్ ద్వారా ఆనం నవీన్ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టారు. అనంతరం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా వాకాడు సొసైటీ అధ్యక్షుడు కొడవలూరు దామోదర్ రెడ్డి హాజరై కేక్ కట్ చేసి రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఆనం వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు రక్తదాన శిబిరం చేపట్టడం సంతోషం. రక్తదానం ఒక వ్యక్తి ఇవ్వడం అంటే ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడినటువంటి పరిస్థితి. చాలా మంచి కార్యక్రమం. మనం ఏదైనా ఒక మంచి వ్యక్తిని స్ఫూర్తిగా ఈ సేవా కార్యక్రమాల్లో తీసుకుంటే, ఉదాహరణకు మదర్ తెరిసా గారు, ఆమె ఎక్కడో ఇతర దేశాలలో యూరప్లో పుట్టి సేవ చేయాలనేటువంటి ఆలోచనలో పేదరికం నిరక్షరాస్యత ఎక్కువగా ఉండేటువంటి భారతదేశంలో ఎన్నో దశాబ్దాల క్రితం బెంగాల్కు వచ్చి ఆడ సేవా కార్యక్రమాలు ప్రారంభించి ఆమె చేపట్టినటువంటి సేవతో ఈరోజు భారత రత్నం ఆమెకు అందించింది భారతదేశం ఎంతో గౌరవంగా. భారతదేశంలో ఒక 10 మందిని తీసుకుంటే ఈ సేవా కార్యక్రమంలో ఆమె ప్రథమ వరుసలో ఉంటారు. అటువంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఆనం నవీన్ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని, నువ్వు చేపట్టేటువంటి కార్యక్రమాలకు ప్రభుత్వ పరంగా గానీ వ్యక్తిగతంగా గానీ ఇక్కడ వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ పట్టాభి రామాలయంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో 50 మంది అర్చకులకు వాకాణి శ్రీనివాసాచార్యులు సంస్థ ప్రతినిధి డివి అనంతబాబు చేతుల మీదుగా పంచాంగాలు పంపిణీ చేశారు. దాతలుగా రామిరెడ్డి మధుకిరణ్ రెడ్డి, పరాంకుశం పూర్ణానందబాబు, ప్రసాద్ బాబులు వ్యవహరించారు. ఈ సేవా కార్యక్రమంలో కిషోర్ కుమార్ ఆచార్యులు, మద్దాలి సుబ్బయ్య, ప్రసాద్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. శతమానం భవతి శతాయం పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి రోచనో రోచమానస్య భవానో భవాన కళ్యాణః యజమానస్య సర్వేషాం ఈ రోజున శ్రీ రావులకొల్లు పరాంకుశం సత్యనారాయణాచార్యులు గారి కుమారులు శ్రీ రావులకొల్లు పరాంకుశం పూర్ణానందబాబు గారు, రావులకొల్లు పరాంకుశం ప్రసాద్ బాబు గారు మరియు రామిరెడ్డి మధుకిరణ్ రెడ్డి గారు ఈ యొక్క స్కందపురి గ్రామానికి దగ్గర ఉన్నటువంటి కొండమస్పాలెం గ్రామానికి వచ్చేసినటువంటి బ్రాహ్మణ బంధువులందరూ కూడా యథోచితముగా ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి గుట్టేవారి పంచాంగము, అదేవిధంగా రేలంగి తంగిరాల నరసింహయ్య శాస్త్రి గారి పంచాంగాలు, ఈ రెండు కూడా ఈ యొక్క బ్రాహ్మణ బంధువులందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా ప్రస్తుతం నెల్లూరు జిల్లా కందుకూరు మండలం కొండముడుసుపాలెంలోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో ఈరోజు సుమారుగా 40 నుంచి 50 మంది వరకు అర్చక పురోహితులకు నిత్య దైనందిన జీవితంలో ఎంతో ప్రధానమైనటువంటి పాత్రను పోషించే తిథి వార నక్షత్ర యోగకరణాలను పరిపూర్ణంగా తెలియజేసేటటువంటి శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగాలను
రెండు విధాలైనటువంటి పంచాంగాలను, అటు శ్రీశైలం ఆస్థాన సిద్ధాంతి అయినటువంటి గుట్టేవారి పంచాంగాన్ని, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి అయినటువంటి రేలంగి తంగిరాల వారి సిద్ధాంతం అయినటువంటి వారి పంచాంగాలను, ఈ రెండు పంచాంగాలను వీరికి రావులకొల్లు పరాంకుశం సత్యనారాయణాచార్యులు గారి కుమారులు రావులకొల్లు పరాంకుశం పూర్ణానంద బాబు, రావులకొల్లు పరాంకుశం ప్రసాద్ బాబు గారు. మరియు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోట్లాది మంది గుండెల్లో జగన్ ఉండడమే నిజం. ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించిన సిద్ధం సభలో పాల్గొని ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలకు గూడూరు విద్యార్థి. జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో క్రీడాకారు నవీన్ కుమార్ను అభినందించిన ఉప విద్యాశాఖ అధికారి శివప్రకాష్ రెడ్డి, ఉపాధ్యాయులు. కన్న తల్లిదండ్రులే హతమార్చారు. చిట్టంబూరులోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బాలిక హత్య కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. నేను నెల్లూరులోనే ఉండి అభివృద్ధి చేస్తా. నెల్లూరు నగరంలోని 39వ డివిజన్లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి నారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.